మరికొద్దిసేపట్లో జైత్యాల జిల్లా కొండగట్టుకైతే పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ పర్యటన ఈ రోజు మరి కాసేపు కొన్ని గంటల్లో కొండగట్టు చేరుకుని కొండగట్టులోని ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం మళ్ళీ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీగా ఇక్కడ కొండగట్టుకైతే ఫ్యాన్స్ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా, అలాగే నాయకులు, జనసేన నాయకులు, పార్టీ నాయకులు, అలాగే అర్చకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అక్కడ నుండి ఇంటికి ఎలా వచ్చారు, అసలు ఏంటి చెప్పండి. ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ అధినేత గారికి వస్తున్నారు అంటే ఎలా చూడవచ్చు మీరు ముందుగానే? నేను జనసేన పార్టీ కాకినాడ ఎలక్షన్ కమిటీలో ఒక మెంబర్ అండి, ఇన్ఛార్జ్ తుని ఇన్ఛార్జ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ వారాహి పూజ ఇక్కడే జరిగింది సార్ది. మేము వారాహిని ఇక్కడే కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆ రోజు కూడా నేను పూజలో సార్తో పాటు మేము పాల్గొన్నాం. అది మేము ఏమైతే కోరుకున్నామో అదే స్వామివారు మాకు ఇవ్వటం, 21కి 21 సీట్లు ఇవ్వటం, దేశంలోనే 100 స్ట్రైక్ రేట్తో మాకు విజయాన్ని అందివ్వటం. అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఇదేంటంటే అన్నది అన్నట్టుగా ఆయన ఏదైతే మొక్కుకున్నారో మొక్కుతో సహా జనాలకు ఇచ్చే వాగ్దానాలు కూడా అదేవిధంగా నెరవేర్చే గుణం ఉన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇదే రోజు ఇక్కడికి వచ్చి ఈ పూజ చేసి స్వామివారి దగ్గర ఉండి 1 గంట 2 గంటలు ఇక్కడ పూజ చేసి ఆయన అనుకున్న మొక్కుల్ని తీర్చుకుని వెళ్ళే భాగంగా అప్పుడు మేము ఆయనతో పాటు ఉన్నాం కాబట్టి, మేము కూడా ఆ రోజు మొక్కుకున్నాం కాబట్టి అంత దూరం నుంచి కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి మేము ఈ మొక్కు తీర్చుకోవడానికి ఆయన అనుచరులుగా ఆయన భావజాలాన్ని మేము పుట్టుకొచ్చుకున్న వాళ్ళలాగా సో ఆయనతో పాటు ఇక్కడికి వచ్చి మేము మొక్కు తీర్చుకోవడానికి మేము కూడా వచ్చాము. ఎప్పుడు వచ్చారు? ఈ రోజు వచ్చారు, నిన్న వచ్చారు? నేను రాత్రి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మార్నింగ్ బయలుదేరాను. అంటే గతంలో వారానికి అసలు మాకు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కీలకమైన వ్యక్తిగా ఉండాలని మొక్కాను. నేను సీఎంగా మొక్కుకున్నాను. అది తప్పకుండా అవుతుంది. ముందు డిప్యూటీ అయ్యింది, డిప్యూటీ తీస్తే రేపు భవిష్యత్తులో సీఎంగా కూడా ఆయన్ని చూస్తాం. ఎందుకంటే ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన చేసిన మీ కళ్ళతో చూసిన 10 సంవత్సరాలుగా ఆయన పోరాట పటిమ ఇవన్నీ కూడా రేపు రాష్ట్రంలో అందరికీ కూడా ఆదర్శంగా మిగులుతారు. చాలామంది పవన్ కళ్యాణ్ గారే కేంద్ర బిందువుగా రాష్ట్రం అప్పుడు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పిఠాపురం ప్రజల్లో 5 శాఖలు ఇవ్వడం జరిగింది. 5 శాఖలని కూడా సమర్థవంతంగా చేయడం కోసం ఆయన కంప్లీట్గా నిమగ్నమై ఉండి పనిచేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో సీఎం అవుతారు. ఆ మొక్కు కూడా ఇప్పుడే మొక్కుకుని వెళ్తాం. మళ్ళీ సీఎం అయినప్పుడు మేము ఇక్కడికి వస్తాం. మీరు చెప్పండి, అంటే ఎట్లాంటి పూజలు చేస్తారు? అంటే పిఠాపురం నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు, అంటే ఎలాంటి పూజలు అనిపిస్తుంది? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా మాకు రావడం జరిగింది. 2024వ తారీఖు మార్చి 30వ తారీఖు పిఠాపురం రావడం జరిగింది. అప్పుడు మేమే అందరూ కూడా గ్రామాంతరం కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఠాపురం దత్తాత్రేయ స్వామి క్షేత్రంగా వెలిసిన దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో, అలాగే రాజరాజేశ్వరి స్వామి, ఉమాపురేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మా పిఠాపురంలో నెగ్గించుకోవడం జరిగింది. మేమందరం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మొట్టమొదటిసారి వారాహి యాత్ర ఎప్పుడైతే ప్రారంభించారో, పూర్తి చేశారో, మళ్ళీ ఇప్పుడు నెగ్గిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఇక్కడ రావడం చాలా మాకు ఆనందంగా ఉంది. అంటే ఎలాంటి పూజలు నిర్వహించే అవకాశం, ఏ టైంకి మళ్ళీ హైదరాబాద్ అవకాశం? అంటే ఆల్రెడీ అమ్మవారి దీక్షలో ఉన్నాడు, అంటే ఎన్ని రోజులు ఉంటుంది దీక్ష? దీక్ష అనేది 11 రోజులు ఉంది. మొత్తం అంతా కూడా వారాహి దీక్ష, అమ్మవారిని నిష్ఠార్థ దీక్ష చేస్తూ ఉంటారు. అమ్మవారికి రేపు వచ్చేది ఆషాఢ మాసంలో కూడా ఏంటంటే వారాహికి సంబంధించిన అమ్మవారి ఆషాఢ మాసంలో ప్రారంభించిన వారాహి అమ్మవారు ఆ అనుగ్రహం ఉంటే అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ అమ్మవారి దీక్ష తీసుకోవడం. అలాగే ఆంజనేయ స్వామి ఈరోజు ఏంటంటే చాలా విశేషమైన రోజు. మొట్టమొదటిగా ఏంటంటే అష్టమి తిథి కూడిన శనివారం ఈరోజు. అలాగే చాలా విశేషమైన రోజు. స్వామివారి యొక్క ఇక్కడ పూజ చేసుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితం కాబట్టి మేము కూడా పవన్ కళ్యాణ్ గారు తగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చి మేము కూడా ఈ కార్యక్రమంలో ఇప్పుడు కూడా మేము మొట్టమొదటిసారిగా ఇక్కడికి పిఠాపురం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి అంతా కూడా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించిన తర్వాత ఎలాగ నెక్స్ట్ భవిష్యత్తుకి ఎలా చేయాలనేది స్వామివారిని నిర్ణయిస్తారు. ఆయన అనుగ్రహం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి అనుగ్రహం. పిఠాపురం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతుంది? తెలంగాణలో ఫస్ట్ ఇక్కడ నిలబెట్టారు. ఎవరు కూడా కొన్ని అందరికీ తెలిసింది ఏంటంటే ఒక సీటు కూడా రప్పించడం. అలాగే ఆంధ్రాలో కూడా ఫస్ట్ 2019లో భీమవరం అలాగే గాజువాకలో నిలబెట్టారు. 177 స్థానాలు కూడా ఓడిపోయారు. మా పిఠాపురంలో ఏంటంటే మొట్టమొదటిగా ఏంటంటే 2024లో అందరూ కూడా తగ్గించుకున్నాం. మా అందరికీ కూడా చాలా ఆనందంగా.
అంటే ఈ రోజు ఇక్కడ నుండి మళ్ళీ పిఠాపురం వెళ్తారు. ఎప్పుడు వచ్చారు? నిన్న సాయంత్రం వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ కోసం వచ్చారా? మీరు పూజలో పాల్గొన్నారు? కళ్యాణ్ గారి కోసం, కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చారు. తెలంగాణ ఆర్కే గారు మాట్లాడే ప్రదేశం ఎలా ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ రాజు కోసం? ఇక్కడికి యాక్చువల్గా ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా పోలీసులు చాలా భారీ బందోబస్తు చేసే దాంతోపాటు చూస్తున్నంతసేపు అందరినీ భద్రతా వలయం ఉంది. అండ్ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అండ్ ప్రాబుల్లీ తెలిసి బండారాల కళ్యాణ్ గారు అండ్ పూజలు ఆంజనేయ స్వామి పూజలు స్వీకరించబోతున్నారు. అందరికి ఇబ్బంది లేకుండా అయితే సర్వే జరుగుతుంది. తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుంది ఈరోజు? అంటే అది ఇప్పుడే చెప్పలేమండి. ఆయన మెయిన్గా ఏంటంటే ముఖ్యంగా వారాహి అమ్మవారి కూడా దాంతోపాటు ఎస్పెషల్లీ ఆఫ్టర్ తర్వాత ఆయన ఎప్పుడు చెప్తుంటారు నాకు ఇష్టదేవ కొండగట్టు ఆంజనేయ స్వామి చెప్తుంటారని ఆ భాగంగానే ఇక్కడికి వస్తున్నారు. నాకు తెలిసి ఆఫ్టర్ మంత్లో ఆయనకు బిజీ విత్ ఏపీ షెడ్యూల్లో ఆన్ డ్యూటీ. సో కొన్ని రోజుల తర్వాత ఆయన ఎక్స్ప్రెస్ ఎన్ని వేల మంది ఫ్యాన్స్ రాబోతున్నారు ఈరోజు? మీరే కవర్ చేస్తారు కదా, డెఫినెట్గా పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. జనసేన పార్టీ బలంగా ఉండబోతుంది. గత 15 ఏళ్ల కింద కూడా 2014లో కూడా ఇదే రకంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పార్టీ పుట్టినప్పుడు చాలా మంది అడగడం జరిగింది వీళ్ళని. సో సమయం పడుతుంది దేనికైనా కానీ. మీరు చూసుకున్నట్టయితే ఉన్న పార్టీలన్నీ ఇప్పుడు పెట్టుకున్న బీఆర్ఎస్ అయితే ఏంది, భారతీయ జనతా పార్టీ అయితే ఏంది, దాదాపు 20-30 ఏళ్ళు కష్టపడితే కానీ ఒక స్థాయికి రాలేదు. అలాగే జనసేన పార్టీ కూడా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఖాతా అయిపోయినాం, తెలంగాణలో కూడా ఖాతా అయిపోవడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంలో ఫ్యాన్స్ అయితే వచ్చారు. ఫ్యాన్స్ కి ఏమన్నా ఈ రోజు సందర్భంగా మీకు చెప్తా, జన సైనికులు ఫ్యాన్స్ అనేది లేదు, అంత మారిపోయారు. ఒక పార్టీ పరంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక అడుగు జాడలో ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమం చేసుకున్న వాళ్ళే ఈరోజు ఆయనతో పాటు ఉన్నారు. అటువంటి వ్యక్తితో ఈరోజు మేమున్నందుకు గర్వపడుతున్నాం. ఎందుకంటే సమాజానికి ఏదో ఒక చేయాలనేది ఒక గొప్ప సంకల్పం మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని. అందులో భాగంగా ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇంకా బలంగా నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే ఫలాలు ఉంటాయో వాళ్ళకు నిరుపేదలకు అందాలనేది ఆయన గొప్ప ఆలోచన అని. అంటే తెలంగాణలో పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలో మీరు కూడా గతంలో అధ్యక్షులు ఉన్నారు. అంటే తెలంగాణ రానున్న స్థానిక సంస్థల ప్రస్తుతం కూడా ఉన్నారు. తెలంగాణ ఇప్పుడు స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? మనకు తెలంగాణ జనసేన పార్టీకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీకు స్థానిక దాంట్లో పోటీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. 100% మేము పోటీ చేస్తాము. ఏ రకంగా ఏంది అనేది ఆ రోజు ఆ నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలలో ఈక్వేషన్స్ మారుతుంటాయి రకరకాలుగా. మేము ఇప్పుడు మాత్రం పార్టీ పరంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తాము. ఆ రోజు సమయం వచ్చినప్పుడు పొత్తులు అవన్నీ పార్టీ యొక్క అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? నాకు చాలా సంతోషం. ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మాకు అందరికీ ఉన్నాయి. ఆయనతో పాటు జన సైనికులు, వీర మహిళలకు అందరికీ బలంగా ఆయన యొక్క ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా నిరుపేదలకు న్యాయం జరుగుతుందని నేను మీ ద్వారా పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం పవన్ కళ్యాణ్ అంటే ఆయన వస్తుంది. ఇది అఫీషియల్ ప్రోగ్రామ్. సో ఇది నిజంగా చెప్పాలంటే పార్టీ యొక్క ప్రోగ్రామ్ ఉంటే పార్టీ క్యాడర్ తోటి కూర్చొని మాట్లాడడం అదంతా ఉంది. పోయినసారి చేయడం జరిగింది. ఈసారి ఏంటంటే ఆయనకున్న సమయ లోపం వల్ల ఒకసారి వచ్చేసి దర్శనం చేసుకొని నెక్స్ట్ టైం జిల్లాల వారికి కూర్చుందామని చెప్పడం జరిగింది. చూశారు కదా, అంటే తెలంగాణ పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రచారం, ఎలాంటి అనౌన్స్ చేయబోతున్నా అనే విషయాన్ని కూడా ఒకవేళ మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే కొన్నాటిలో పరిసర ప్రాంతాలన్నీ పవనిజం ఇక్కడ రానున్న సందర్భంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడం
దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇప్పటికే అన్ని భద్రతా ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఈ భద్రతలో భాగంగా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ పోలీసులతో నిండుకుంది. పవన్ కళ్యాణ్ వచ్చే సమయంలో దర్శనాలను కూడా ఆపేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడైతే దాదాపుగా సిద్దిపేట వరకు చేరుకున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్తాడు. గతంలో వారాహి పూజలు చేయించినప్పుడు మళ్ళీ తన మొక్కులు చెల్లించుకొని ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఇందులోనే భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్కి వచ్చి ప్రత్యేక పూజలు చేసుకుని అనంతరం హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంది.